సతీదేవి చనిపోవటానికి కారణం శివుడు అని మీకు తెలుసా? ఒకరోజు సతీదేవి, స్వామి మీరు దేవుళ్ళకి రాక్షసులకి మీరు దేవుడు కదా, మరి మీరు రోజు ధ్యానం చేస్తూ ఎవరికి పూజిస్తున్నారు అని అడగగా శివుడు నవ్వుతూ, నేను ప్రతి క్షణం నా ప్రభువు అయిన రాముణ్ణి పూజిస్తూ ఉంటాను అని అన్నాడు. సతీదేవి, ఈ రాముడు ఎవరు అని అడుగుతుంది. రాముడు ఎవరో కాదు, ఆ విష్ణువే. త్రేతాయుగంలో రాముడిలా అవతారమెత్తి ధర్మస్థాపన చేస్తాడు అని అంటాడు. స్వామి మీరు చెప్తుంటే ఆ రాముడిని ఇప్పుడే చూడాలని ఉంది అని అడుగుతుంది. మహాదేవుడు తన దివ్యశక్తిని ఉపయోగించి రాముడిని సతీదేవికి చూపిస్తాడు. కానీ సతీదేవి రాముడిని చూసి, ఇతను మనిషిలాగే ఉన్నాడు కదా, ఇతను నిజంగా దేవుడేనా అని పరీక్షించటానికి శివుడికి చెప్పకుండా సీతాదేవిలా రూపం మార్చుకొని రాముడి ముందుకు వెళ్తుంది. రాముడు ఆమెను చూడగానే ఒక్క క్షణంలోనే సతీదేవి గారికి నమస్కారం అని అంటాడు. సతీదేవి ఆశ్చర్యపోతుంది. ఇది ఎప్పుడు అయితే శివుడికి తెలుస్తుందో సతీదేవి మీద చాలా కోపంతో ఉంటాడు. సతీ, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు ఏ రూపంలోకి మారావో ఆ రూపాన్ని నేను రోజు తల్లిలాగా భావించి నా మదిలో పూజిస్తూ తలుచుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను ఈ జన్మలో నిన్ను నా భార్యలాగా అస్సలు చూడలేను అని చెబుతాడు. ఈ శాపం వల్లని సతీదేవి దక్షయజ్ఞంలో శరీరాన్ని త్యాగం చేసి మరుసటి జన్మలో పార్వతీదేవిలా జన్మించింది. హర హర మహాదేవ్.